ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికేందుకు 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో అత్యధిక రాష్ట్రాలు కైవసం చేసుకొని ఏదైతే దేశానికి ముప్పుగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో జాతీయవాదులు హిందుత్వవాదులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అధిగమించి ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించి భారతదేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరిచే దిశగా అపూర్వ విజయాన్ని అందించినటువంటి వెస్ట్ బెంగాల్ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మానుకోండి, వెస్ట్ బెంగాల్లో ఏది జరిగిందో మీ ప్రభుత్వానికి కూడా అదే జరుగుతుంది. దేశ సమగ్రతను దేశం యొక్క నిధులని పరదేశీయులకు పంచిపెట్టేటువంటి చర్యలను ఎప్పుడైనా మానుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ జరగాలంటే ఈ మోడీ గారి సభను మనం విజయవంతం చేసి మోడీ గారు మన తెలంగాణకి 800 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రారంభించడానికి వస్తున్నారు. కాబట్టి యావత్ ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా, జాతీయవాదులందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, నిరుద్యోగులు, రైతన్నలు అధిక సంఖ్యలో మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి 10వ తారీఖు మనం ఎర్రిపాలెం నుంచి సికింద్రాబాద్ వరకు కూడా ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. 8:30 కల్లా ఖమ్మం రైల్వే స్టేషన్కి వచ్చి అత్యధిక సంఖ్యలో మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున దళిత సోదరులందరూ కూడా తల్లి రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ సోదరులు కూడా చాలామంది రేపు మోడీ గారు జరిగే కార్యక్రమానికి ఒక దైవాంశ సంభూతుడు, ఈ దేశాన్ని మారుస్తాం కోసం వచ్చే ఒక మెస్సేజ్ అంటారా, ఒక మెసెంజర్ అంటారా, ఒక ప్రవక్త అంటారా, పేరు ఏదైనా సరే ఈ దేశం కోసం మళ్ళీ ప్రపంచంలో భారతదేశం తలెత్తుకుని తిరిగే విధంగా ఒక విశ్వగురు స్థానాన్ని తీసుకురావడం కోసం నిరంతరం కష్టపడతాం. ఇతను మనిషా రోబోనా అనే అనుమానం వచ్చేంత విధంగా ఆ వయసులో కష్టపడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ మోడీ గారిని చూడటం కోసం అనేక మంది అన్ని కులాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ వస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ సోదరులు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు మోడీ గారు వచ్చినప్పుడు మందకృష్ణ మాది గారు ఆ ఒక సమావేశానికి రావడం జరిగింది. వర్గీకరణని సపోర్ట్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆ రోజున ఆ ఒక సభలో పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మోడీ గారు 3వ సారి గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు వస్తున్నాడు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో పాల్గొవాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ సారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారి మన తెలంగాణ పర్యటనలో భాగంగా మే 10వ తారీఖు 2026 ఆదివారం 4 గంటలకి పరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటున్నందుకు రాష్ట్ర ఎస్సీ మోర్చా శాఖ తరఫున, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఎస్సీ మోర్చా శాఖ తరఫున ఖమ్మం జిల్లా ప్రజానికం మొత్తానికి ఆహ్వానం పలకటం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా వీక్షించి ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క మాటల్ని మీరు మనస్ఫూర్తిగా తిలకించాలి, వినాలి అని చెప్పేసి ఎస్సీ మోర్చా ఖమ్మం జిల్లా శాఖ వారు ఖమ్మం జిల్లా ప్రజానికానికి పిలుపునిస్తుంది.